ఈ గ్రాడ్యుయేషన్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసుతో అభినందిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్స్ గారు అందరికీ కదా. సో ఐ వాంట్ థ్యాంక్ యూ. ఐ హ్యావ్ ఇంపార్టెడ్ వెరీ వండర్ఫుల్ థింగ్స్. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగా దేవుని వాక్యాన్ని వారి మదిలోకి అందజేస్తారో అర్థం చేసుకోగలను. నేను మనసుతో దైవ సేవకులను అది బోధకులుగా టీచింగ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్. ఈ ప్రత్యేక సమయంలో మరి ఇక్కడ దాదాపుగా 11 మంది గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు. మరి వీరందరూ కూడా మరి ఐటీసీ పక్షంగా దాదాపుగా 1 year అనుకుంటున్నాను. సో ఈ యొక్క షెడ్యూల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. చాలా మటుకు మీరు చెప్తున్న సాక్ష్యాల ద్వారా ఐ కుడ్ రియలైజ్, అంటే నేను ఒకదాన్ని గమనించాలంటే ఒక టార్గెట్ ఇవ్వబడింది, ఒక లక్ష్యం ఇవ్వబడింది. ఈ లక్ష్యం ఇచ్చే విషయంలో దాదాపుగా హానెస్ట్గా చాలామంది ఒప్పుకున్నది ఏంటంటే నేను దాన్ని చేరుకోలేకపోయాను. సో ఇది కేవలం మీకు మాత్రమే కాదు, దేవుని సేవలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తరచుగా ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరూ కూడా ఒక గొప్ప లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యంలో చేరుకునే విషయంలో కొన్నిసార్లు చేరుకోకపోవచ్చు. అంత మాత్రాన అయిపోయింది కాదు. అయ్యగారు ప్రొఫెసర్ మలాకి గారు చక్కటి ఉద్దేశం ఏంటంటే నువ్వు ప్రారంభించడం కాదు, చివరి వరకు ముగించాలి. ఓకే, ముగించాలి అనే ఉద్దేశంతో ఒక చక్కటి ఇలస్ట్రేషన్ చెప్పడం జరిగింది ఆ యొక్క రన్నింగ్ ఒలింపిక్స్లో. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి, ప్రత్యేకించి సేవలో అనుభవం కలిగిన వ్యక్తులుగా మీరు ఉంటున్నారు. దేవుడు వచ్చేంత వరకు మనం పరిగెత్తుతూనే ఉండాలి. క్రీస్తు రాకడ వరకు మనం పరిగెత్తుతూ ఉండాలి. దీనిలో ఎన్నో నిరాశలు, నిస్పృహలు, డిస్కరేజ్మెంట్స్, చేరుకోలేము అన్నటువంటి ఒక ఏమంటారు యొక్క డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం ఏర్పడవచ్చు. కానీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాటలు రాయించారు. ఒక్క నిమిషం చదివి నేను గ్రీటింగ్స్ ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము, విచ్ ఇస్ వెరీ వెరీ ఫెమిలియర్, మనందరికీ కూడా సుపరిచయమైన వాక్య భాగము. కాగా నా ప్రియ సహోదరులాగా, అంటే సహోదరులు లేరని కాదు, ఇట్స్ అ బ్రదర్, గ్రీక్ టర్మినాలజీ, సిస్టర్స్ బ్రదర్స్ ఇంక్లూడ్ అయిస్తున్నారు. ఓకే రైట్. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైనది. ఓకే, మీ ప్రయాసం వ్యర్థం కాదు కదా. కొంతమంది ఆ ప్రేయర్ వాక్ అంటే సబ్జెక్ట్ కంటెంట్ నాకు తెలియదు, బట్ మేబీ ఆ యొక్క టార్గెట్లో, లక్ష్యంలో, ఒక జేడీలో లేకపోతే మీకున్నట్టు ఇవ్వబడిన లక్ష్యం ఉండొచ్చు. కానీ ఏది కూడా వృధా కాదు. మీరు ఆ యొక్క ప్రేయర్ వాక్ ద్వారా మీరు పోయిన ప్రయాస కావచ్చు, లేకపోతే ఒకరికి వెళ్ళి సువార్త ప్రకటించి వ్యర్థం కాదు. అది వ్యర్థం కాదని ఎరిగి యేసు క్రీస్తు తిరిగి రాజుగా రాబోతున్న పర్యంత వరకు కూడా స్థిరంగాను కదలని వారుగాను ప్రభు మనకు అప్పగించబడినటువంటి ఆ పని అందు ఆసక్తితో ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం. కనుక వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేటింగ్ యూ ఆల్ ద గ్రాడ్యుయేట్స్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.